నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం। సోమవారం జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరం నందు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారులను సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు। అర్జీదారులు సమస్య పరిష్కారం కాలేదని తరచూ కార్యాలయం చుట్టూ తిరగకుండా ఒకసారి వచ్చిన ఫిర్యాదులు రెండవసారి రాకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత అధికారులదేనని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు। ఈ రోజు నిర్వహించిన స్పందనలో 226 ఫిర్యాదులు అందాయి। వీటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి। బల్లా జోగి సత్యనారాయణ ఆచంట మండలం కోడేరు గ్రామ నివాసి 2 కొబ్బరి చెట్లు మా ఇంటి మీదకు వంగాయి। కొబ్బరికాయలు కొబ్బరి మట్టలు తరచూ పడుతున్నాయి। మీద పడితే ఎంతమంది ఇబ్బంది ఉంటుందో అర్థం చేసుకుని వాటిని తొలగించాలని కోరారు। తిరుమాని రాంబాబు మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామ నివాసి ఇంటి స్థలం కొరకు దరఖాస్తు పెట్టుకున్నారు। 90 రోజుల్లో మంజూరు చేస్తామని లెటర్ కూడా ఇచ్చారు। గడువు పూర్తయింది, నాకు స్థలం రాలేదు, మంజూరు చేయవలసిందిగా కోరారు। పోతుల జీవమణి భీమవరం 12వ వార్డు గునుపూడి నివాసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి నా భర్త మరణం ధృవీకరణ పత్రం ఇప్పించండి, నేను పెన్షన్ కు దరఖాస్తు పెట్టుకుంటాను। కొలమశెట్టి లక్ష్మి అత్తిలి మండలం అత్తిమ గ్రామవాసి నాకు పెళ్లై 16 ఏళ్లు అయింది, భర్త అత్తమామలు చిత్రహింసలు పెడుతున్నారు, నాకు 3 పిల్లలు ఉన్నారు, నాకు న్యాయం చేయండి। చెరుకు సత్యనారాయణ పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామ నివాసి కరెంటు బిల్లులో సర్వీస్ నెంబర్ తప్పుగా నమోదైంది, ఎన్నిసార్లు తిరిగినా సరిచేయటలేదు, పరిష్కారం చూపండి। ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, డిప్యూటీ ట్రైనింగ్ కలెక్టర్ కానాల సంగీత్ మాధుర్, జిల్లా వార్డు గ్రామ సచివాలయ అధికారి కేసీహెచ్ అప్పారావు, డిఆర్డీఏ అధికారి ఎన్ విఎస్ ప్రసాద్ యాదవ్, డిఎస్పీ బి శ్రీనాథ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ ట్రిబ్యునల్ అప్పిలేటు మెంబర్ మేళం దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। అడుదం ఆంధ్ర క్లోజింగ్ రోజు బెనిఫిట్ మ్యాచ్, డిపిఓ వర్సెస్ డిఎస్డిఓ, ధూమ్ధామ్ కబడ్డీ పోటీలు, క్రీడలకు వయసుతో సంబంధం ఏమిటని తలపడిన జిల్లా అధికారులు, యువ క్రీడాకారుల్లో జోష్ నింపిన ఆడుదాం ఆంధ్ర కబడ్డీ పోటీలు దెందులూరు నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది। గడిచిన 32 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 3.34 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది। స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు। అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు। ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 3,34,81,330 రూపాయల ఆదాయం సమకూరినట్లు
ఆలయ ఈవో వేంద్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 418 గ్రాముల బంగారం, 14 కేజీల 660 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 17, రద్దయిన 1000 రూపాయల నోట్లు 1, 2000 రూపాయల నోట్లు 144 వచ్చినట్లు తెలిపారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. చింతలపూడి పోలీస్ సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణానికి చింతలపూడి ప్రజలు అందించిన సహకారం ప్రశంసనీయమని డిఎస్పీ ధనుంజయుడు తెలిపారు. కార్యాలయ భవన నిర్మాణానికి సహకరించిన దాతలకు సన్మానం స్థానిక సర్కిల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ సుధాకర్, చింతలపూడి నుంచి ఎస్పీకి బదిలీ అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వరరావు, ఎస్ఐలు కుటుంబరావు, ప్రసాద్, పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయం సిబ్బంది, నిర్మాణానికి సహకరించిన దాతలు పాల్గొన్నారు. ఇందులో నా గొప్పతనం కాదు, ఇది కట్టడం అనేది అంతా మీ గొప్పతనం. అది మీ ఉదార స్వభావంతో ఎవరిని ఏది అడిగినా కానీ ఎప్పుడు కూడా ఎవరు ఏ ఒక్కరు కూడా ఇది మేము చేయలేము, ఇది మాది కాదు, మా వల్ల కాదు అని ఎవరు అనలేదు. అందుకు మీకు ఎప్పుడు కూడా మేము సర్వదా రుణపడి ఉంటాము. అలాగే గేట్లు లేవని చెప్పి మన ధర్మరాజు గారిని చెప్పి పిలిస్తే ఆయన, అలాగే మనకి లోపల కొంత ఐటమ్స్ కావాలని చెప్పి, ఎలక్ట్రికల్ సామాన్లు కావాలని చెప్పి ఎలక్ట్రికల్ అసోసియేషన్ చెప్తే వాళ్ళు కానీ, ప్లంబింగ్ సామాన్లు కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు, అలాగే బ్రిక్స్ కావాలని చెప్పగానే బ్రిక్స్ కానీ, మన హార్డ్వేర్ ఐరన్ కానీ, సిమెంట్ కానీ ఎవరిని ఏది అడిగినా వస్తు రూపేణ అందరూ ఇచ్చారు. అయితే మరి లేబర్ ఛార్జెస్ కావాలి, లేబర్ ఛార్జ్కి డబ్బులు కావాలి కాబట్టి మన జానారెడ్డి గారు నేను అడగకుండా ఆయన ముందే చెప్పారు. మరి ఈ చక్కని బిల్డింగ్ని మనం నిర్మించుకున్నందుకు, దానికి మీరు సహకరించినందుకు ఈ చింతలపూడి గ్రామస్తులందరినీ కూడా నిజంగా ఎంతో ఎంతో అభినందించాల్సినటువంటి అంశం. మరి ఈ కార్యక్రమాన్ని ఈ రూపంగా నా చేతుల మీదుగా మరి మల్లేశ్వరరావు చేయడం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి మన మల్లేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు. మరి ఈ దాతలందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలుపుతూ, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాల్లో పోలీసులతో సహకరిస్తూ ఖచ్చితంగా మేము ఉన్నంతకాలం 100% ప్రజలకి న్యాయం చేయడంలో మా పాత్ర పోషిస్తామని చెప్పి మీ అందరూ కూడా ఈ సందర్భంగా మరి వాగ్దానం చేస్తూ, నెల్లిమర్ల జూట్ కార్మికుల అమరత్వాన్ని ప్రతి కార్మికుడు స్మరించుకోవాలి. ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి రమణ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నెల్లిమర్ల అమరవీరుల 30వ వర్ధంతిని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిర్వహించారు.
పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముప్పిడి అబ్బుల అధ్యక్షతను వహించగా రమణ మాట్లాడుతూ నెల్లిమర్ల అమరవీరుల త్యాగాన్ని వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ అమరవీరులను స్మరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొడిదోలు దుర్గారావు, గంపల వెంకటేష్, కొలుకులూరి శ్రీను, దొండపాటి వెంకటేశ్వరరావు, దున్నా రాధాకృష్ణ, కట్ట బాలాజీ తదితరులు పాల్గొన్నారు. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం నెల్లిమర్లలో మూసివేసిన జూట్ మిల్లును తెరవాలని చెప్పి అక్కడ 6,000 కుటుంబాలతో పాటు అనేక మంది 40 గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. చివరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని తాడోపేడో తేల్చుకోవాలని ఆనాడు చెన్నై కలకత్తా రైల్వే మార్గాన్ని 9 గంటల పాటు దిగ్బంధనం చేశారు. ఆ రోజు జరిగిన పోలీస్ కాల్పుల్లో 5 కార్మికులు అమరులయ్యారు. వారికి ఈ రోజు విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. ఆనాడు నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత యాజమాన్యాలకి అనేక హక్కులు కల్పించి కార్మిక వర్గాన్ని వీధులు పాలు చేశారు. అంతేకాకుండా నేటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈరోజు అనేక సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 లేబర్ చట్టాలను ఈరోజు రద్దు చేశారు. 8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేశారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి వారికి అనుకూలంగా కార్మికుల్ని ఎప్పుడు ఉద్యోగాల నుంచి విధుల నుంచి తొలగించాలన్నా సరే వారికి హక్కు ఉండే విధంగా ఈరోజు 4 లేబర్ కోడ్లు తెచ్చారు. ఆ చర్యలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కార్మిక వర్గం దేనికైతే ఆనాడు పోరాటం చేసి సాధించిందో వారికి మరొకసారి విప్లవ జోహార్లు అర్పిస్తూ పోరాట మార్గాన కార్మిక వర్గం నిలబడాలని కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణ వెలమ సంక్షేమ సంఘంకి నూతన కమిటీ ఎన్నికయ్యింది. పట్టణంలోని తాండ్ర పాపారాయుడు సెంటర్ వద్ద ఉన్న వెలమ రామాలయం ఆవరణలో సంఘం మాజీ అధ్యక్షులు గాలి నూకరాజు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా భీమిరెడ్డి జోగిబాబు, ఉపాధ్యక్షులుగా రొంగల దేవి ప్రసాద్, ఈదుపల్లి అప్పారావు, బంగారు శ్రీనివాస్, కార్యదర్శిగా పైలా చంటి, కోశాధికారిగా గొట్టాపు రామారావు, ఆర్గనైజర్ గా చిటికెల రాంబాబుతో కూడిన నూతన కమిటీని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీకి నూకాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ లోకారపు వెంకటేశ్వరరావుతో పాటుగా పలువురు ప్రముఖులు అభినందనల్ని తెలిపారు. సంక్షేమ సంఘం కమిటీ ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్ కింద భీమిరెడ్డి జోగుబాబు, సెక్రటరీ కింద పైలి చంటి, కోశాధికారి కింద గొట్టాపు రామారావు, వైస్ ప్రెసిడెంట్ల కింద రొంగ దేవి ప్రసాద్, తిరుపల్లి అప్పారావు, బంగారు శ్రీను, జాయింట్ సెక్రటరీ కింద బేతా రమేష్, రాయపూడి శ్రీను, కె అచ్యుతరావు, ఆర్గనైజర్ కింద చిటికెల రాంబాబు, ప్రచార కార్యదర్శి కింద నౌడు దుర్గారావు మరియు 18 మంది కార్యవర్గ సభ్యుల కింద ఈ రోజు మా సంఘ సభ్యులందరం కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకి మా సహసహకారాలు ఎప్పుడూ ఉంటాయని, సంఘ అభివృద్ధికి వాళ్ళు పాటుపడాలని మరొకసారి సంఘం తరఫున మేము వాళ్ళకి తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.